నమస్తే అండి. మనం ప్రతిరోజు అరటిపండు తింటుంటాం. అందులో అధిక పోషక విలువలు ఉన్నాయి, మన శరీరానికి మేలు చేస్తున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తింటుంటాం. కానీ ఈ పచ్చి అరటికాయలు కూడా అరటిపండు లాగానే అనేక పోషక విలువలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీకు ఈ పచ్చి అరటికాయతో క్రిస్పీగా బనానా ఫ్రై చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనం బనానా ఫ్రై చేసుకోవాలంటే ఆ పచ్చి అరటికాయ సైడ్ ఉండే వాటిని కట్ చేసుకోవాలి. ఈ అరటికాయ పైన చర్మాన్ని ఈ పీలర్తో లైట్గా తీసుకోవాలి. ఎందుకంటే చర్మంలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి బాగా మేలు చేస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా పైన లైట్గా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అరటికాయ పైన చర్మాన్ని పీలర్తో శుభ్రంగా తీసి పెట్టుకున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అరటికాయ కట్ చేసుకోవాలంటే గమ్ అంటుకుంటుంది చేతికి. అందుకోసంగా ముందుగా లైట్గా ఆయిల్ పూసుకోవాలి చేతికి. మనం తీసి పెట్టుకున్న పచ్చి అరటికాయని ఆ విధంగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. ఇప్పుడు మన పచ్చి అరటికాయని కట్ చేసుకున్న ముక్కలను మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. లేకపోతే ఎక్కువ లేట్ అయితే అవి నల్లగా అయిపోతాయి. చూడండి, బనానా ఫ్రై చేసుకునేదానికి మనం కొన్ని పొడవుగా కట్ చేసుకున్నాం, కొన్ని వచ్చి రౌండ్గా కట్ చేసుకుంటున్నాం. రెండు రకాలుగా కట్ చేస్తున్నాం. ఇలాగ చేస్తే పిల్లలు ఏది ఇష్టం అయితే ఆ విధంగా తింటారు. ఈ రౌండ్గా కట్ చేసిన ముక్కలను కూడా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే బ్లాక్ వచ్చేస్తాయి, నల్లగా అయిపోతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ సాల్ట్ వాటర్ పక్కన పెట్టుకొని కట్ చేసుకున్న బనానా ముక్కలను అందులో వేసుకొని శుభ్రంగా చేసుకోవాలి. ఈ మనం కట్ చేసుకున్న అరటి ముక్కలను 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. బియ్యం పిండి 1 స్పూను, 1 స్పూను సూజీ రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి మనకు ఇవి. రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూను కారం, 1/2 టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా పౌడరు, కొంచెం చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్ని మసాలాలు కలిసేటట్టుగా కలిపి పెట్టుకున్నాం. మనం సాల్ట్ వాటర్లో అరటి ముక్కలు వేసి పెట్టుకున్నాం. వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. బాగా వడిసేలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బనానా ముక్కల్ని ఈ మసాలాల్లో బాగా అద్దాలి. ఆ ముక్కకు బాగా పౌడర్ అంతా అయ్యేటట్టుగా అద్ది పెట్టుకోవాలి. ఈ విధంగా అద్దితే చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అరటికాయ ముక్కలకి ఈ మసాలా అద్ది పక్కన పెట్టుకోవాలి. ముందుగా పాన్ పెట్టేసి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం అరటికాయ ముక్కలను మసాలా అద్ది పెట్టుకున్నాం, వాటిని అందులో పెట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా నూనె కాగుంటే త్వరగా మనకు బాగా ఫ్రై అయినట్టుగా అవుతుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి, నూనె కాగుంటే ఈ అరటికాయలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి. ఇందులో మన శరీరానికి ఉపయోగపడే మంచి లక్షణాలు కలిగినటువంటిది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ అరటికాయతో చేసుకోండి. వీటిని మాడిపోకుండా ఆ విధంగా తిరగేసుకుంటుండాలి. పెద్ద మంట మీద లేకుండా మీడియం మంట పైన వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా వస్తున్నాయి. పచ్చి అరటికాయతో ఈ విధంగా ఫ్రై చేసుకొని డయాబెటీస్ వాళ్ళు కూడా చేసుకొని తినొచ్చు. ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతాం కాబట్టి పచ్చి అరటికాయ వాళ్ళకి చాలా మంచిది. ఆ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. చూడండి, బనానా ఫ్రై రెడీ అయిపోయింది. 2 సైడ్లు బాగా ఫ్రై అయిపోయినాయి. ముక్కలు చూడండి కలర్ఫుల్గా వచ్చేసినాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలతో ఫ్రై చేసుకున్నాం. అదేవిధంగా మనం రౌండ్ కట్ చేసుకున్నాం, వాటితో కూడా మనం ఫ్రై చేసుకోబోతున్నాం. చూడండి, మనం అరటికాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్నట్టు కూడా ఆ విధంగా మసాలా బాగా అయ్యేటట్టుగా అద్ది పెట్టుకోవాలి. అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నాం ముక్కలు రౌండ్గా, వాటిని కూడా అందులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
చూడండి, మనం 2 రకాలుగా చేసుకుంటున్నాం ఫ్రై. ఈ పచ్చి అరటికాయ ఈ విధంగా రకరకాలుగా చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, నూనె కాగుంటే ఈ విధంగా వెంటనే మనకు ఫ్రై అవుతాయి. చాలా క్రిస్పీగా వస్తాయి, రుచికరంగా ఉంటాయి ఈ పచ్చి అరటికాయ అయితే ఈ విధంగా చేసుకుంటే. చూడండి, ఆ విధంగా మాడకుండా వాటిని తిప్పుకుంటూ ఉండాలి. ఈ పచ్చి అరటికాయ ఈ విధంగా తినగలిగితే మన శరీరంలో ఉండే మలినాలన్నిటిని బయటకు పంపిస్తుంది అనమాట. చెడు మలినాలన్నిటిని అంత బాగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైనటువంటిది ఈ పచ్చి అరటికాయ. పచ్చి అరటికాయతో ఈ విధంగా రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రై. చాలా క్రిస్పీగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, పచ్చి అరటికాయతో మనం ఫ్రై చేసుకున్నాం. 2 రకాలుగా పొడవుగా చేసుకున్నాం, రౌండ్గా చేసుకున్నాం. చూసేదానికి కూడా చూడండి కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సూజీ రవ్వ వాడినందువల్ల క్రిస్పీగా వస్తాయి. చూడండి ఏ విధంగా ఉందో, చూడండి రఫ్గా. తినేదానికి పిల్లలు చాలా ఇష్టపడతారనమాట ఈ విధంగా ఫ్రై చేసుకోగలిగితే. ఈ పచ్చి అరటికాయతో ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇవి మన శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకొని ఇలాంటివి తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నా. నమస్తే.